ప్రియమైన దేవుని వారలారా, ఈ శుక్రవారం బైబిల్ తరగతికి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా మన తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మాకు తండ్రి, నేను చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. గత కొద్ది వారాలుగా బైబిల్లోని దేశాల కోసము, బైబిల్లోని చరిత్ర కోసం మేము తెలుసుకొని చుండగా వినబడుతున్న ప్రతి దేశం నుంచి ఎన్నో మంచి సంగతులు మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. ఈరోజు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మా దేశం ఎందుకు ఇలా మారిపోయిందో తెలుసుకుంటున్న మేము వాటిని గుణపాఠాలుగా నేర్చుకోగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న ప్రతి మాట మా జీవితంలో ఒక చక్కటి గుణపాఠం వలె ఉండగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఎప్పటికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, పోయిన వారం మనం ఒక చక్కటి శీర్షికనైతే ప్రారంభించుకున్నాము. దాని పేరు వచ్చేసి దేశపు దుర్గతి. మరలా చెబుతున్నాను, దేశపు దుర్గతి. బైబిల్లో దేవుడు అనేక దేశాల కోసము, వాటి రాబోయే చరిత్ర కోసము, లేకపోతే వాటికి సంభవించబోయే తెగుళ్ళు కోసము యెషయా గ్రంథంలో ఆయన చాలా దేశాల దేవోక్తుల్ని ఆయన ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనము వాటిని ఆధారం చేసుకునే కొన్ని ప్రాముఖ్యమైన దేశాలు, వాటికి వచ్చిన దుర్గతులు, వాటికి పట్టిన స్థితిగతులు, అవి ఎందుకు ఇలా మారిపోయాయి అనే అంశాన్ని మనం ఈ శీర్షికలో భాగంగా మనం నేర్చుకొనబోతున్నాం. అయితే పోయిన వారం ఏం జరిగిందో, పోయిన వారం ఏం చెప్పుకున్నామో ఒక కొద్ది మాటలు అయితే చెప్పి ఈరోజు దేశంలోనికి మనం వెళ్ళిపోదాం. పోయిన వారం మనము భూరాజుల బబులోను అనే ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకున్నాము. ఆ అంశంలో భాగంగా అసలు బబులోను అంటే ఏమిటి, ఆ బబులోనులోనికి జనాలు అసలు ఎలా వచ్చారు, ఆ బబులోను ప్రస్తావం ఎక్కడ మొదలైంది, భూమి మీదే మొట్టమొదటి రాజుల వంశమైన బబులోను కూలిపోవడానికి ఎలా రెడీ అయింది, దేవుడు ఆ దేశాన్ని అధోపాతాళానికి తొక్కేయడానికి గల కారణం ఏమిటి, ఈ విషయాలన్నీ పోయిన వారం మనము భూరాజుల బబులోను అనే ఒక అంశంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారానికి మనం రాగలిగితే ఈ వారం మనం నేర్చుకునే అంశము సిరిని ఎంచుకున్న సిరియనులు. మరలా చెబుతున్నాను, సిరిని ఎంచుకున్న సిరినీయులు. సాధారణంగా ఒక జాతి అభివృద్ధి చెందాలంటే, లేక ఒక దేశం బాగుపడాలి అంటే మానవ దృష్టిలో ఒక అభివృద్ధి చెందిన దేశాలని జీడిపి అనే దాంతో పోలుస్తూ ఉంటారు. ఒక దేశానికి ఎంత ఎక్కువ జీడిపి ఉంటే ఆ దేశం అంత గొప్పదని, ఆ దేశంలో ఉన్న కరెన్సీ అంత గొప్పదని ప్రజలు ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకే దేశాలన్నిటిలోనూ అగ్రదేశంగా ఎప్పుడూ నిలిచేదైతే అమెరికా అండి. ఎందుకంటే వారి జీడిపి ఎక్కువ ఉంటుంది, ఇంకా వారి దేశ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఒక దేశపు గొప్పతనము ఆ దేశము యొక్క ధనము రూపంలోనూ, ఆ దేశము యొక్క ఆర్థిక వనరుల రూపంలోనూ మనం కొలుచుకుంటూ ఉంటాం. అందుకే దుబాయ్ని కానీ, అబుదాబి కానీ, కువైట్ కానీ ఇలాంటి దేశాలన్నీ మనం ఇవి ఆర్థికంగా బాగానే ఉన్నా వాటిని గొప్పగా ఎందుకు చెప్పుకుంటామంటే వాటిల్లో వనరులు అనేవి చాలా గొప్పగా ఉన్నాయని. ఇక మన భారతదేశానికి వస్తే మన భారతదేశం కూడా కొన్ని విషయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉంటుందండి. ఎలా అంటే ఉదాహరణకు మనం తీసుకోగలిగితే భారతదేశము శ్రామికుల సంఖ్యలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశము యువశక్తి ఎక్కువ ఉన్న దేశాల్లో మొట్టమొదటి దేశంగా మనకు కనిపిస్తుంది. ఏదైతేనే మానవ కొలమానం ఏమిటంటే ఒక దేశం బాగుపడిందా లేదా, ఒక దేశం అభివృద్ధిలో ఉందా లేదా అని చెప్పడానికి మానవుని యొక్క కొలమానం ఏమిటంటే జీడిపి అని చెబుతూ ఉంటారు. అందుకే ఆఫ్రికా లాంటి దేశాల్లోనికి మనం వెళ్ళగలిగితే, ఆ ఖండాల్లో ఉన్న దేశాలు మనం చూడగలిగితే, నైజీరియా కానివ్వండి, సోమాలియా కానివ్వండి, ఈ ప్రాంతాల్లో మనం చూస్తే వారికి జీడిపి ఉండదండి. అందుకే వారికి ఆర్థిక వనరులు ఉండవు, వారికి తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు. ఈరోజు కూడా మనము దేవుడు కొన్ని దేశాల కోసం మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న అంశం వచ్చేసి ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా అనే దానికోసం కాదండి, ఆ దేశం ఉన్నతమైన స్థితిగతుల్లో ఉందా లేదా అనే దానికోసం కాదండి. దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే దేశము యొక్క స్థితిగతుల కోసం మాట్లాడుతున్నాడు. అంటే అది జీడిపికి సంబంధించింది కాదు, అది అధికార పక్షానికి సంబంధించింది కాదు, అది వారు సంపాదించే ధనానికి సంబంధించింది కాదు, వారు ఉండే నివాసానికి సంబంధించింది కాదు. దేవుడు చూపించేది ఏంటంటే
ఒక దేశం మంచిగా ఉందా లేదా అనేది దాని క్రియలను బట్టి దేవుడు చెప్పాలి అనుకుంటున్నాడు. మానవులుగా మనము ఒక దేశం బాగుందో లేదో దాని యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, దానికి వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ దేశం గొప్పదో కాదో చెబుతూ ఉంటాం. కానీ దేవుడు ఒక దేశాన్ని కోసం ప్రస్తావించాలి అనుకున్నప్పుడు ఆ దేశపు ఆర్థిక వనరులు కాదండి ఆయన చూసేది. ముఖ్యంగా ఆయన చూసేది ఏంటంటే ఆ దేశము బాగుందా లేదా. అందుకే పోయిన వారం మనం ఒక పుస్తకాన్ని మనం చదువుకున్నామండి, యెహెజ్కేలు గ్రంథంలో. ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మీకు చివరి కాబట్టి ఆ రోజు వివరించలేదు, కానీ ఒక్కసారి ఈరోజు మీకు చూపిస్తాను. చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము ప్రారంభ అధ్యాయాలకు మనం వెళ్ళగలిగితే అక్కడ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 13వ వచనం. అందరూ మీ చేతుల్లో బైబిల్ తీసి చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రపంచ దేశాలన్నిటి మీద అధికారం ఎవరికి ఉందంటే దేవునికి. మనము యుఎన్ఓ అనే ఒక దాన్ని స్థాపించుకొని ప్రపంచ ఐక్యరాజ్య సమితి అని చెబుతూ ఉంటాం. అన్ని రాజ్యాలు ఒకటే చోట ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అన్ని రాజ్యాలు ఒక చోటే ఉండడం కాదండి, అన్ని రాజ్యాల మీద అధికారం కలిగిన వాడు. అందుకే మన అమెరికా గొప్ప దేశం అనుకుంటున్నాము, కానీ ఆ దేశం దేవునికి విశ్వాసఘాతకమైతే మనం ఏమీ చేయలేము ఆ దేశాన్ని. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, దానికి విరోధిగా మారతాడు. కాబట్టి ఈ శీర్షికలో 7 భాగాలు ఉన్నాయండి. ఈ 7 భాగాల్లో ప్రతి పట్టణము గొప్ప పట్టణమే, ప్రతి పట్టణానికి ఉన్న విశిష్టత ప్రతి పట్టణానికి ఉంది. కానీ ప్రతి దేశము తమ తమ కార్యాల వలన, తమ తమ పనుల వలన దేవునికి విరోధముగా మారిపోయి ఆ దేవునికే కోపము పుట్టించే స్థితిగతుల్లోనికి వెళ్ళాయి. అలా వెళ్ళినప్పుడు ఆ దేశానికి పట్టిన దుర్గతి ఏమిటి? ఇదేనండి సింపుల్గా మనం మాట్లాడుకునే ఈ శీర్షికను కోసం చెప్పాలంటే ఇదే. దేవునికి వ్యతిరేకంగా తిరిగిన ప్రతి దేశపు దుర్గతి, వాడికి పట్టిన చెడు స్థితుల కోసము ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ వారం మనం మాట్లాడుకోబోయే దేశం ఏంటంటే సిరియా. ఈరోజుకి వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. లెబనాన్ అని పిలుస్తూ ఉంటారు, సిరియా అని పిలుస్తూ ఉంటారు, డెమాస్కస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సిరియన్ల కోసం బైబిల్లో చాలా తక్కువగానే రాయబడినప్పటికీ వారి గురించి బైబిల్లో అనేక ముఖ్యమైన అంశాలైతే రాయించాడు. అయితే ఈ సిరియనీలు ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు హాము నుంచి వచ్చారండి. అసలు హాము నుంచి ఎవరెవరు వచ్చారో మనం చూడగలిగితే ఈ సిరియనీయులు ఎక్కడి వారో మనకు తెలుస్తుంది. ఒకసారి ఆది కాండానికి మనం వెళ్ళిపోదాము. ఆది కాండము 10వ అధ్యాయం కాడి నుంచి మన ధ్యానాన్ని అయితే మనం మొదలు పెడదామండి. చూడగలిగితే ఆది కాండము 10వ అధ్యాయము, ఆది కాండము 10వ అధ్యాయము 6వ వచనం. 12వ వచనం నుంచి చదివితే బాగుంటుందండి, ఎందుకంటే పోయిన వారం ఇది మనం చదువుకున్నాము. 12వ వచనం నుంచి చదువుకుందాం. నినేవేకును కాలహుకును మధ్యనున్న రెసీన్ను కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీలను, అనామీలను, లెహబీలను, నప్తూలీలను, పుత్రుసీలను, కన్లూహీలను, కప్తోరీలను కన్ను. ఫిలిస్తీన్లు కన్లోహీల నుండి వచ్చిన వారు. ఇంకా కిందకి మనం చదవగలిగితే, కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యెబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, అర్కీలను, సీనీలను, అర్వాదీలను, సెమారీలను, హమాతీలను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సిబోయిము వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతుల్ని బట్టి హాము కుమారు. హాము సంతానానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రపంచానికి మొత్తం మధ్యలో ఉందని మనం చెప్పుకుంటున్న ఆ పాలస్తీనా కానివ్వండి, ఆ యోర్దాను ప్రాంతం కానివ్వండి, ఆ గాజా ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతంలో నుంచి వచ్చిన వారందరూ ఎవరి సంతానం అంటే కనానీయులు అని మనం చెప్పుకోవచ్చు.
అందుకే అది పేరుకే కనాను దేశం అయినా సరే అందులో చాలామంది ఉండేవారు. మన మోషే గారి గ్రంథాలు మనం చదవగలిగితే ముఖ్యంగా 7 జాతుల పేర్లు చెబుతూ ఉంటాడు. ఎబోసీలు అంటూ ఉంటాడు, అమోరీలు అంటూ ఉంటాడు, హిత్తీలు అంటూ ఉంటాడు, హివ్వీలు అంటూ ఉంటాడు. ఇందులో అందరినీ మనం పక్కన పెడితే కనాను దేశంలో బాగా పవర్ఫుల్లో ఎవరున్నారంటే మొట్టమొదటిది అమోరీలు ఉంటారండి, రెండవది హిత్తీలు ఉంటారు. అయితే ఈ హిత్తీల్లోంచి వచ్చిన వారే ఈ సిరియనీయులు. కాకపోతే వీరందరూ కనానులో ఉండిపోయారు. ఈ సిరియన్లు మాత్రం కాస్త పైకెళ్ళి తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ యొక్క మ్యాప్ను మనం అర్థం చేసుకోగలిగితే పైన లెబనాన్ మొదలుకొని కింద బెర్షెబా వరకు మొత్తం కనాను అనుకుంటే, ఆ పైన మనం చూసుకోగలిగితే ఆ యొక్క లెబనాన్ మొదలుకొని పైన ఇరాక్ దేశం, ఈ రెండాట్ల మధ్యలో ఉన్న దేశమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సిరియా. ఈ సిరియాలో ఉన్న ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారంటే హిత్తీల నుంచి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే సిరియన్లు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? కనానులో నుంచి వచ్చారు. అయితే బైబిల్లో వీరి మొట్టమొదటి ప్రస్తావన అనేది మనకి రాజుల గ్రంథాల్లో మనకి కనిపిస్తూ ఉంటుందండి. బైబిల్లో వీరి మొట్టమొదటి ప్రస్తావన అక్కడే జరిగింది. ఎందుకంటే వీరు ఇశ్రాయేలీలకు పొరుగు దేశం కాబట్టి. పైన సిరియన్లు, కింద ఫిలిస్తీన్లు, ఇటుపక్క మోయాబీలు, అటుపక్క బబులోనీలు. ఇశ్రాయేల్ అనేది ఒక మధ్యలో ఉన్న ఒక దేశము. దాని చుట్టూ అనేకమైన అన్య దేశాలైతే ఆక్రమించుకొని ఉన్నాయి. ఆక్రమించుకున్న దానిలో ఈ శీర్షికలో మనం మాట్లాడుకోబోయేవైతే ఒకటి ఐగుప్తీల కోసం మాట్లాడుకుంటాము, రెండోది ఆల్రెడీ బబులోనీల కోసం మాట్లాడుకున్నాము, ఇప్పుడు సిరియన్ల కోసం మాట్లాడుకుందాము, తర్వాత మోయాబీల కోసం మాట్లాడుకుందాము, ఆ తర్వాత కుదిరితే ఫిలిస్తీన్ల కోసం కూడా మాట్లాడుకుంటాం. అయితే ఇశ్రాయేలీల యొక్క జాతిని, ఇశ్రాయేలీల యొక్క చరిత్రని మనం ఆలోచించగలిగితే, రాజుల గ్రంథాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఆ రాజుల గ్రంథాల్లో అస్తమాను ఈ సిరియన్లు కనిపిస్తూ ఉంటారండి. ఈ సిరియన్లు ఎక్కువగా ఇశ్రాయేలీల మీద దాడి చేయడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు దాడి చేద్దామా అని సిద్ధముగా ఇశ్రాయేలీల జాతి పట్ల చూసేవారిలో మొట్టమొదటి లిస్టులో ఎప్పుడు ఎవరు ఉంటారంటే ఈ సిరియన్లు ఉంటారు. అయితే వీటన్నిటినీ పక్కన పెట్టండి. ఈరోజు మనం అధ్యయనం చేయబోతుంది ఒకటే ఒక అధ్యయనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. అది యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ చదువుకునే ఏ గ్రంథమైనా మూలవచనాలు కానివ్వండి, వాటికి బేస్ కానీ మన యెషయా గ్రంథం నుంచే తీసుకుందాము. ఎందుకంటే యెషయా అనే ఒక ప్రవక్త మాత్రమే బైబిల్లో మొట్టమొదటిసారి అన్యజనుల కోసము, వారి పట్టణాల కోసము, వారి ప్రవర్తన కోసము చాలా కూలంకుషంగా అయితే రాయించాడు. కాబట్టి ఆలస్యము చేయకుండా ఆ అధ్యయనాన్ని అయితే మనం చదవడం మొదలు పెడదాము. ఏం రాశాడు అసలు ఆ అధ్యయనంలో ఆయన సిరియనీయుల కోసం చెప్పిన విషయాలు ఏమిటి చూద్దామండి. యెషయా గ్రంథానికి మనం వెళ్ళిపోదాము. చూడగలిగితే యెషయా గ్రంథము ప్రారంభ అధ్యాయాలకు మనం వెళ్ళిపోగలిగితే యెషయా గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. దమస్కును గూర్చిన దేవోక్తి, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగాను, అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును, ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొను. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈరోజు సిరియా దేశాన్ని కోసం మనం ఆలోచిస్తున్నా సరే, ఆ సిరియా దేశంలో ఒక ముఖ్యమైన పట్టణాన్ని కోసం దేవుడు తన దేవోక్తిని అయితే చెప్పడం ప్రారంభించాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన రాజధానుల్లో ఇది కూడా ఆ రాజధాని లిస్టులోనికి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే బైబిల్లోనే మొట్టమొదటిసారి రాజధాని అనే పదం ఈ యొక్క పట్టణానికే వాడబడింది. సిరియా అనేది ఒక దేశం అనుకుంటే ఆ దేశానికి మూల స్థానంలో, ఆ దేశానికి కేంద్ర బిందువుగా ఉందే ఈ దమస్కు పట్టణము. ఈ దమస్కు పట్టణం కోసం మనం చెప్పుకోవాలనుకుంటే ఈ దమస్కు పట్టణం అనేది పైనుంచి వారు కిందకి వెళ్ళాలన్నా, కింద నుంచి వారు పైకి వెళ్ళాలన్నా అదొక జంక్షన్లా వారికి ఉపయోగపడేవి. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీలు వేరే దేశానికి వెళ్ళాలన్నా, వేరే దేశం నుంచి ఇశ్రాయేలీల దగ్గరికి రావాలన్నా ఆ పైన బబులోనికి, కింద కనానికి మధ్యలో ఉన్నదే ఈ సిరియా అని చెప్పాలి.
కాబట్టి ఈ సిరియాలో చాలా వర్తకమైతే జరిగేదండి. సిరియా కోసం మీరు చెప్పాలి అంటే సిరియా అనేది ఒక ఉన్నతమైన గొప్ప సిటీగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి సిరియా దేశంలో ఒకానొక పట్టణమే దమస్కు కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దమస్కు వారి రాజధాని పట్టణము. దమస్కులోనే హజాయేలు ఇంకా చాలామంది వారి రాజులు, బెన్హదదు అనే చాలామంది వారి రాజులు అక్కడి నుంచే పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడు వారు యుద్ధానికి వెళ్ళాలన్నా సరే ఆ దమస్కు పట్టణంలోంచే వారు బయలుదేరేవారు. అయితే ఇప్పుడు అదే దమస్కు పట్టణాని కోసం మనుషులుగా మనం చెప్పుకోవడం కాదండి, లేకపోతే చరిత్ర చెప్పడం కాదు, చరిత్రకారులు చెప్పడం కాదు, దేవుడే కొన్ని విషయాలైతే ఈరోజు ఆ గ్రంథము కోసము, ఈరోజు ఆ పట్టణము కోసం మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. ఈ యొక్క గ్రంథాన్ని బట్టి మనం చూడగలిగితే, ఇక్కడ మాట్లాడుతున్న రచయితను బట్టి మనం చూడగలిగితే ఆ దేశము ఎన్నో పాపాలు చేసినట్లుగా, ఆ దేశం ఎంతో క్రూరమైన దానిగా రచయిత ఇక్కడ అభివర్ణిస్తున్నాడు. ఏమని చెబుతున్నాడో తెలుసా? మొట్టమొదటి మాటే చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చాను. ఈ అధ్యాయం జరగక మునుపు, ఈ అధ్యాయంలో మాటలు చెప్పక మునుపు దమస్కు ఒక పట్టణం, కానీ ఈ యొక్క అధ్యాయం జరిగిన తర్వాత అది పట్టణం అనడానికి కూడా వీలుగా లేదు. ఎలా మారిపోయిందో తెలుసా? పాడైన దెబ్బగా మారిపోయి. పట్టణం అంటే అంగళ్ళు ఉంటాయి, పట్టణం అంటే వర్తకం జరుగుతుంటుంది, పట్టణం అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. అంతేనా కాదు? ఈరోజు మామూలు సిటీలో మున్సిపాలిటీ ఉండదేమో, కానీ పెద్ద పెద్ద ఊర్లకి మున్సిపాలిటీ ఉంటుంది. ఎక్కడ చెత్త అక్కడ ఎత్తేస్తూ ఉంటారు, ఎక్కడ శుభ్రత అక్కడ చేస్తూ ఉంటారు. విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఏం చేస్తూ ఉంటారంటే వారు మెయింటెనెన్స్ అనేది బాగా చేస్తూ ఉంటారు. అయితే ఈ దమస్కు పట్టణానికి వచ్చేసరికి అది ఎలా మారిపోయిందో తెలుసా? మెయింటెనెన్స్ లేని ఒక దెబ్బ వలె అది మారి. ఎక్కడో పెరగాల్సిన చెట్లు ఇళ్లలోనే పెరుగుతున్నాయి, ఎక్కడో తిరగవలసిన గొర్రెలు ఇక్కడే తిరుగుతున్నాయి. అదేంటండి, ఒకప్పుడు ఇక్కడ దేశం ఉండేది కదా, ఒకప్పుడు ఇక్కడ దమస్క్ అనే పట్టణం ఉండేది కదా, ఆ పట్టణంలో చాలామంది ఉండేవారు కదా, బోల్డంత వర్తకం జరిగేది కదా, ఇక్కడ బోల్డెన్ షాపులు ఉండేవి కదా. ఏమైపోయాయంటే దేవుడు ఒక దేవోక్తిని జారీ చేస్తున్నాడు. ఆ దేవోక్తి ఏంటంటే ఆయన మాటల్లోనే మనం చూడగలిగితే అది పట్టణము కాకపోవలసి వచ్చాను. అది పట్టణం కాకుండా పోయిందని మాట్లాడటం లేదు, కాకపోవలసి వచ్చాను. అదే కదా అక్కడ చెబుతున్నాడు. ఎందుకు అలా జరిగింది? అసలు దమస్కునకు వచ్చిన ఆ దేవోక్తి వెనకాలన కారణం ఏమిటి? ఏ పరిస్థితులు దమస్కుని అలా మార్చేశాయి? ఏ పరిస్థితులు ఆ దమస్కు పట్టణాన్ని నిర్మానుష్యంగా చేసేసాయి? గొప్ప పట్టణముగా, ఉన్నతమైన పట్టణముగా అభివృద్ధి చెందిన దమస్కు తర్వాత తరాల్లో మనం ఆలోచించగలిగితే ఎందుకు అలా జనములు లేని ఊరు వలె తయారైంది? ఎందుకు అలా జనములు లేని నిర్మానుష్యమైన ప్రదేశము వలె, ఒక గొర్రెలు కాచుకునే స్థలము వలె ఎందుకు మారిపోయింది? ఆలోచిద్దామండి. ఇది మీరు ఆలోచించాలంటే ముందు అసలు ఈ యొక్క సిరియాను పరిపాలించిన రాజులు ఎలాంటి వారో తెలియాలి. ఈ సిరియాను ఏలిన రాజులు ఎలాంటి వారో తెలిస్తే అప్పుడు ఈ సిరియా ఎలాంటి దేశమో మనకు తెలుస్తుంది. ఈ సిరియా వారు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారంటే వారు ధనానికి ప్రాధాన్యత ఇచ్చేవారండి. ఎంత ప్రాధాన్యత అంటే వారు పూజించే ధనం, వారు పూజించే దేవత కూడా ఎలాంటి దేవతో తెలుసా? ధనదేవత. ఆకాశం నుంచి కాసులు కురవాలని చెప్పి ఎప్పుడూ ప్రార్థించే జాతి అండి. అలాంటి ఈ జాతి ఈ సిరిని ఎంచుకున్న ఈ సిరియన్ల కోసం ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. అయితే ఒక సందర్భాన్ని, బైబిల్లో అత్యంత బాధాకరమైన ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఆ సందర్భాన్ని చదివిన వెంటనే మీకు అర్థమైపోతుంది సిరియన్లు ఇలాంటి వారా అని. చూడగలిగితే ఆ సందర్భం అనేది మనకి రాజుల 2వ గ్రంథంలో కనిపిస్తుంది. ఒక ప్రవక్తకి ఒక సిరియనుడికి జరుగుతున్న మాటలు, సంభాషణని మనం చూడగలిగితే రాజుల 2వ గ్రంథము, అందరూ మీ చేతుల్లో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని
తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనపోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను. బైబిల్లో సిరియన్లు ఎంత కఠినమైన వారైనా, సిరియన్లు ఎంత బ్రాడ్ మైండ్ కలిగిన వారైనా, వారిలో ఒక మంచి రాజు ఉన్నాడండి. అతని పేరే బెన్హదదు. అయితే ఈ బెన్హదదు ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు అతనికి రోగం వచ్చింది. ఈ బెన్హదదు కాలంలోనే సిరియాకు మంచి కాలం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గొప్ప ప్రవక్తి అయిన, రోషము కలిగిన ప్రవక్తి అయిన ఏలియా కింద శిష్యుడైన ఎలీషా గారు ఈ సిరియా దేశంలోకి వచ్చి ఎప్పటికప్పుడు ఆయన సువార్త చేస్తూ వెళ్ళేవారు. అయితే ఒకరోజు ఆయన వచ్చారు. అదే ఆయన చివరి సందర్శన. ఆ సిరియా దేశానికి ఇంకా ఆయన వెళ్ళడానికి కూడా తర్వాత కాలంలో ఆయనకి వీలు కూడా పడదు. ఎందుకంటే ఆ గొప్ప రాజు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరా రాజు అంటే, ఆ రాజు పేరే బెన్హదదు. అతని దగ్గర ఇంకొక వ్యక్తి, మనం ఇప్పుడు చదువుకుంటున్న ఈ సందర్భంలోనికి ఎలీషా బెన్హదదు కాకుండా మరొక కొత్త క్యారెక్టర్ వచ్చాడు. ఎవరా వ్యక్తి అంటే, ఆ వ్యక్తి పేరే హజాయేలు. హజాయేలు కోసం ఎందుకు మాట్లాడుకోవాలంటే, కిందకు వెళ్ళేసరికి చెబుతున్నాడు. చూడగలిగితే 12వ వచనంలో చూడగలిగితే, హజాయేలు, నా ఏలిన వాడవై నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడగగా, ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములు నీవు కాల్చివేయుదువు, వారి యవనులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు, గనుక నీవు వారికి చేయబోవు కీడుని నెరిగి ఉండటి చేత కన్నీళ్లు రాల్చుచును. హజాయేలుకు ఈ యొక్క ఎలీషా అనే ప్రవక్త చెబుతున్న మాటలు ఏమిటంటే, హజాయేలు అనే ఒక దాసుడు, రాజు దగ్గర పనిచేసే ఈ దాసుడికి గొప్ప ప్రవక్తి నా ఎలీషా చెబుతున్న మాటలు ఏంటంటే, నైనా నీకు జరగబోయే విషయం తెలియటం లేదు, ఇప్పుడు నువ్వు దాసుడు మాత్రమే, రేపొద్దు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మా యొక్క పిల్లలు ఉంటారు చూసావా, మా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి యవ్వనస్తుడిని నీ కత్తికి బలి చేస్తావు. మా గట్టి స్థలములు, మా ఉన్నత స్థలములు నువ్వేం చేస్తావో తెలుసా? పాడైన దిబ్బల వలె చేస్తావు. వెంటనే అతను అడుగుతున్నాడు కిందకు వెళ్ళేసరికి, నాయన ఇదంతా చేసేది నేనేనా అంటే, అవును నాయన నువ్వే చేస్తావు అన్నాడు. తర్వాత ఈ రాజుల గ్రంథంలో మనం చదవగలిగితే అది నెరవేరిందండి. ఒకానొక రోజు ఇశ్రాయేలీల మీదకి సిరియన్లు దండెత్తారండి. ఆ దండయాత్ర మామూలు దండయాత్ర కాదు. వారి పట్టణాన్ని కాల్చివేశారు, వారి స్త్రీలను చంపివేశారు, వారి పురుషులను చంపివేశారు, వారి పిల్లలను చంపివేశారు, పశువులేమి మనుషులేమి ఎవరిని వదలకుండా అందరినీ సంహారము చేశారు. దానికి కారణం ఇశ్రాయేలీలు పాపం చేశారు. దేవుడు వారికి సిరియన్ల చేత బుద్ధి చెప్పించాడు. అయితే యెషయా గ్రంథంలో మనం చదువుతున్న సందర్భం ఇలా కాదండి, దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఎలా అంటే, అప్పుడు సిరియన్లు వచ్చి ఇశ్రాయేలీలకు బుద్ధి చెబితే, ఇప్పుడు ఇశ్రాయేలీల చేత సిరియన్లకు బుద్ధి చెప్పించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా కఠినముగా ఉన్నాయి. భూమి మీద మనం అనుకుంటూ ఉండవచ్చు, ఒక రాజు ఉన్నంతసేపు రాజ్యానికి డోకా లేదని మనం అనుకుంటవచ్చు, ఒక రాజ్య సంపద ఉన్నంతసేపు రాజ్యానికి ఏమవ్వదని మనం అనుకుంటూ ఉండవచ్చు, ఒక గొప్ప కోట ఉంటే మన రాజ్యానికి ఏవి అవ్వదని అనుకుంటూ ఉండవచ్చు. కానీ సిరియనీయుల దృష్టిలో అవన్నీ వట్టి ఊహలండి. వారికి అర్థమైపోయింది, దేవుడు మా పక్షాన లేనంత వరకు మేము ఎంత పెద్ద కోటను కట్టుకున్నా, ఎన్ని ఆయుధగారాలు మా దగ్గర ఉన్నా అవన్నీ వ్యర్థం. ఏం జరుగుతుంది అంటే, రాను రాను ఇశ్రాయేలును ఒకసారి దండించమని దేవుడు చెబితే, ఆ సిరియన్లు ప్రతిసారి వారిని దండించేవారండి. ఆ దండనను చూసి, తన పిల్లలను హింసిస్తున్న ఆ యొక్క సిరియన్లు చూసి ఓర్చుకోలేని ఆ దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలను పిలిచాడు, వారి చేతికి సిరియన్లు అప్పగించాడు. ఎంత దారుణంగా అంటే, ఆకాశము కింద ఇంకొక సిరియనీయుడు కూడా ఇంకా వెతుకుంటాం. అందుకే యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళి చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాటను చెబుతూ ఉంటాడు. దాదాపు 7వ అధ్యాయంలో అనుకుంటాను, తీవాల్సిన అవసరం లేదు, అక్కడ సందర్భాన్ని చెబుతూ ఉంటాను. అదేమిటంటే, అప్పటి కాలంలో ఆ యొక్క సిరియాను పరిపాలిస్తుంది రెజీను అనే ఒక రాజు. ఆ రాజును కోసం దేవుడు మాట్లాడుతూ, అతను మండుచున్న పొగే, కానీ నేను మీకు సహాయం చేస్తాను, సిరియాను మీ చేతికి
అప్పగిస్తాను. దమస్కును దోచుకుపోవడానికి సిద్ధముగా ఉందని మాట్లాడతాడు. మనం చూడగలిగితే యెషయా గ్రంథంలో దాదాపు 7వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, ఏమనంటే దోపుడు సొమ్ము దమస్కులో నుంచి ఎత్తుకుపోవడానికి సిద్ధంగా. ఇప్పటి వరకు ఈ సిరియన్లు అందరి మీద యుద్ధం చేసి అందరి సంపద దోచుకున్నారు. ఇప్పుడు వారు ఎలా మారిపోయారంటే దేవోక్తిని కూడా లెక్క చేయలేని స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక విషయాన్ని ఆలోచించండి, దేవుడు ఏ పట్టణాన్ని అంత ఈజీగా ఏమి నాశనం చేయడు, దానికి ముందుగానే హెచ్చరిక అనేది జారీ చేస్తాడు. డైరెక్ట్గా నినేవే పట్టణాన్ని ఆయన ఏమన్నా నాశనం చేస్తాడా? ఒక హెచ్చరికను పంపించాడు కదా. డైరెక్ట్గా బబులోను పట్టణాన్ని ఆయన ఏమన్నా నాశనం చేస్తాడా? దానియేలు ద్వారా ఒక హింట్ని ఇచ్చాడు కదా, నాయన మీ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు కదా. అదేవిధంగా సిరియాకు కూడా అనేక హింట్లు ఇచ్చాడండి. ఆ హింట్లో మొట్టమొదటిది, వీరు అనేక సార్లు యుద్ధానికి బయలుదేరిన ఆ బయలుదేరిన యుద్ధంలో వీరికి క్షేమము కలగకపోవడం. ఒకప్పుడు ఏవి చేయకపోయినా సరే ఇశ్రాయేలీయులు వీరు బానిసలు అయ్యారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పరిస్థితి రివర్స్ అయిపోయిందండి. వీరు ఎన్ని కుట్రలు, ఎన్ని యుద్ధాలకు, తంత్రాలకు, ఎత్తులకు పై ఎత్తులు వేసినా అవతలి వారు చిత్తు కావటం లేదు. వారికి అర్థమైపోయి ఉండాలండి, ఇప్పటి వరకు మాకు సహకరించిన శక్తి ఏదో మాకు సహకరించటం లేదని. కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోకుండా ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల మీదకు మూర్ఖంగా యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. దేవుడు వారి పట్టణాన్ని ఇశ్రాయేలీయులకు అప్పగించేశారు. ఇంచక్క శ్రేష్టమైన వారి పట్టణాన్ని మనం ఆలోచించగలిగితే లెబనోనుకు చాలా దగ్గరలో ఉంటుందండి. లెబనోను అంటే ఏంటంటే బైబిల్లోనే చాలా విలువైన చెట్లు, దేవదారు వృక్షాలు ఉన్న ఆ స్థలం. అలాంటి దేశం ఎలా మారిపోయిందో తెలుసా? పాడైన దెబ్బగా మారిపోయింది. అది పట్టణము కాకపోవలసి వచ్చాను. ఇంకా కిందకి మనం చదవగలిగితే యెషయా గ్రంథానికి మనం వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళేసరికి ఏం చెబుతున్నాడో మనం చూడగలిగితే యెషయా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెషయా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుంచి, క్షమించండి 3వ వచనం నుంచి. ఎఫ్రాయిమునకు మార్గము లేకపోయెను, దమస్కునకు రాజ్యము లేకుండాను, ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వారి క్రొవ్విన శరీరము క్షీణించిపోవును. చేను కొయ్యివాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లును, రెఫాయిములో ఒకడు పరిగ ఏరునట్లుండెను. అయినను ఒలీవ చెట్లు దొరపగా పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు, ఫలభరితమైన చెట్టు వాళ్ళు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగే పండ్లున్ననని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవి. వారిని రూపకలంకరంగా పోల్చడం మొదలుపెట్టాడు. ఎలా అంటే ఒకడు పరిగెలోనికి దిగాడంట, దిగి తన చేనును కోయడం మొదలుపెట్టాడు. ఆ కోసిన తర్వాత 1-2 పనులు ఎలాగైతే మర్చిపోతాడో సిరియాలోనికి కూడా ఒక సంహారక దూత దిగబోతుంది. అది కోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరో ఒకరో ఇద్దరో శేషించి మిగిలిపో. ఇంకొక ఉదాహరణ చెబుతున్నాడు, ఏంటంటే ఎక్కడో ఒలీవ కొమ్మల చివరన ఎక్కడో పండ్లు ఉన్నాయి, వాటిని నువ్వు కర్రతో కొడితే ఒక 3-4 పండ్లలో 1-2 పడి 1-2 ఎలాగైతే మిగిలిపోతాయో మీ పట్టణంలో ఉన్న బలవంతులని ఎంతమంది అనుకుంటున్నారో అందరూ కూలిపోతారు. ఏమంటున్నాడంటే ఎఫ్రాయిముకు మార్గం లేదు, సిరియాకు దమస్కునకు రాజ్యము లేదు. ఒకప్పుడు అందమైన రాజుతో అందమైన రాజ్యంగా దేవదారు రాణులతో కట్టబడిన ఆ పట్టణం ఏవైతుందంటే ఆ పట్టణానికి ఒక రాజు లేడు, రాజ్యము లేదు. అది ఎలా మారిపోయిందంటే పాడైన దెబ్బగా మారిపోయింది. పాడైన దెబ్బగా మారిపోయింది. ఎందుకు ఇలా మారిపోయిందంటే ఆలోచించగలిగితే వారు దేవుని పిల్లల మీదే తిరుగుబాటు చేశారు. ఇంకా అతి గొప్ప నిజం ఏమిటంటే వారు సిరిని కోరుకున్నారు, శ్రీమంతుడైన దేవుణ్ణి సిరిని కోరుకున్నారు, సత్యాన్ని పక్కన పెట్టారండి. ఆ సత్యము వారి చెవులకు వినబడుతున్నా సరే, ఆ సత్యము వారి కన్నులకు కనబడుతున్నా సరే, వారి సిరి ఏమి చేసిందంటే వారి కన్నులను కప్పివేసింది. అందుకే కొత్త నిబంధనలోనికి వెళ్ళేసరికి ఒక భక్తుడు ఏ విధంగా అంటూ ఉంటాడు, ధనవంతులగుటకు ఆపేక్షించి వారు శోధనలోను ఉరిలోనూ పడిపోతారు. సిరియన్లు ఏం చేశారంటే ఆ ధన వ్యామోహం చేత, ఆ దోపుడు సొమ్ము వ్యామోహం చేత ఇంకా 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 అత్యాశతో బ్రతికారండి. ఆ అత్యాశ ఏం చేసిందో తెలుసా? వారి జీవితాలకు అర్ధాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టేసింది.
సిరిని ఎంచుకున్న ఆ సిరియన్లు ఏవయ్యారో తెలుసా? అదే సిరితో మట్టిలో కలిసిపోలేదా? ఈరోజు సిరియన్ల వలె భూమి మీద అనేక మంది తమకు బ్రతకడానికి తగినంత డబ్బు ఉన్నా సరే, రేపటికి కావాల్సినంత డబ్బు ఉన్నా సరే, రేపటి తరాల కోసం ఇంకా 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 ఆ సిరి వ్యామోహంలో పడిపోయి, డబ్బు వ్యామోహంలో పడిపోయి, మనకు ధన్యమైన అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎంతమంది విడిచిపెట్టడం లేదు? ధన వ్యామోహంలో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి దూరం పెట్టి, దేవుని సన్నిధికి రాలేని వారు, దేవుని దగ్గరకు వెళ్ళలేని వారు, దేవుణ్ణి చూడలేని వారు ఎంతమంది లేరు? అందుకే ఒక ధనవంతుడు ఎప్పుడు పరలోక రాజ్యానికి అర్హుడు కాలేడండి. ఎందుకంటే వాడి జీవితం అంతా వాడి ధనం తప్పితే దేవునికి స్థానం ఎక్కడ? ఏదన్నా అడిగితే నా ధనం అంటాడు, ఏదైనా చెయ్యమంటే నా ధనం అంటాడు, ఏదైనా కావాలంటే నా ధనం అంటాడు. కానీ దేవుడికి నీ జీవితంలో స్థానం ఎక్కడుంది? సిరియాలో కూడా అదే జరిగిందండి. ఎప్పుడైతే బెన్హదదు చచ్చిపోయాడో ప్రవక్త రావడం మానేశాడు. ప్రవక్త ఎప్పుడైతే రావడం మానేశాడో వీరికి దేవుడికి వీరికి ఉన్న మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. దేవుడు అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే వారి జీవితాల్లోంచి సైడ్ అయ్యాడో, ధనం ఒకటి వారి జీవితాల్లోనికి వచ్చి తిష్ట వేసి కూర్చుంది. అందుకే యుద్ధాలు చేయడం ప్రారంభించారు, అక్రమంగా సంపాదించడం ప్రారంభించారు, దోపిడి సొమ్మును దోచుకోవడం ప్రారంభించారు. ఎలాగంటే ఒక పక్క ఇశ్రాయేలీలు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేకపోయినా సరే వారి మీదకి వెళ్ళే వారు, వారి పట్టణాలను దోచుకునేవారు, వారికి కావాల్సింది తెచ్చుకునేవారు. సిరిని ఎంచుకున్నారండి. దేవుడు వారి విషయంలో ఏమి ఎంచుకున్నాడో తెలుసా? మీ పట్టణం ఎలా మారిపోతుందంటే గొర్రెల మందకు స్థానంగా మారిపోతుంది. అవన్నీ వచ్చి మీ పట్టణాల్లో పడుకున్నా సరే వాటిని లెగిచి వెళ్ళిపోండి అని చెప్పడానికి ఒక వ్యక్తి కూడా ఉండడు. బబులోను పట్టణంలో నక్కలు తిరుగుతాయని ఎలాగైతే చెప్పాడో, సిరియా పట్టణంలో ఏం తిరుగుతాయో తెలుసా? అవి మందలు మేపుకునే స్థలం వలె ఉంటాయి. కొన్ని మందలకు అక్కడ సురక్షితంగా ఉంది, ఇక్కడ పడుకోనిద్దాము అని మనం ఆలోచించగలిగితే వాటిని లేపడానికి కూడా ఎవడు ఉండడు. ఒక మాటలో చెప్పాలంటే నిర్మానుష్యంగా మారిపోతుంది. సిరియనీల చివరి దినాలు ఎలా ఉన్నాయంటే దేవుడు ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు మనకి కనబడుతున్న ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచించగలిగితే ఏమంటున్నాడంటే, ఒక పండ్లు దులిపినట్లుగా ఒకడు ఉంటున్నాడు, ఒకడు పోతున్నాడు, ఒకడు ఉంటున్నాడు, ఇంకొకడు ఊడిపోతున్నాడు. అంటే ఎలా ఉందో తెలుసా? సిరియా పట్టణంలో అందరూ బాగానే ఉన్నారండి. కానీ ఒకరోజు పొద్దున్నే లేచి చూసుకునేసరికి ఒకరింట్లో ఒకరు కనబడటం లేదు, ఒకరింట్లో ఒకరు కనబడటం లేదు. అందరూ బాగానే ఉన్నారు, అందరూ రాత్రి కలిసే ఉన్నారు. కానీ పొద్దున్న లేచేసరికి ఒక వ్యక్తి కనిపించడం లేదు. యేసుక్రీస్తు వారి రాకడలో కూడా ఆయన వచ్చేటప్పుడు ఆయన సూచనలు కూడా ఇలాగే ఉంటూ ఉంటాయి. ఇద్దరు కలిపి తిరగలు విసురుతూ ఉంటారు. ఒక ఆవిడ తిరగలు తిప్పుతూ ఉంటుంది, ఒక ఆవిడ వేస్తూ ఉంటుంది. వేసే ఆవిడ మాయమైపోతుందో, తిరగలు తిప్పే ఆవిడ మాయమైపోతుందో, మొత్తానికి ఇద్దరిలో ఒకరు మాయమైపోతారు. ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? ఒక వ్యక్తి తన కుటుంబంతో కూర్చుని తింటూ ఉంటాడు. ఆ గిన్నె అక్కడే ఉంటుంది, ఆ స్పూన్ అక్కడే ఉంటుంది, ఆ ఆహారం అక్కడే ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రము మాయమైపోతాడు. ఒక వ్యక్తి పొలంలో చేను కోస్తున్నాడు. కోస్తున్న కొడవలలా కింద పడిపోతుంది. ఏవైంది అని చూడగానే అక్కడ ఉన్న వ్యక్తి మాయమైపోయాడు. కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, ఆ పెళ్లిలో పెండ్లి కుమారుడు మాయమైపోయాడు. కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ ఇంటిని కడుతున్న ఒక మేస్త్రి మాయమైపోయాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంచకాలము వలె ఉన్నాయి. దీనికి దృష్టాంతముగా కనబడుతుంది. ఓ రోజు సిరియా పట్టణం అండి. ఎలాగో తెలుసా? దులిపేస్తానయ్యా. ఎలా దులిపేస్తానో తెలుసా? ఒకడు ఉంటాడు, ఒకడు ఉండడు, ఒకడు ఉంటాడు, ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు ఉంటాడు, ఒకడు లేడు. ఇలా ఒకరుండి ఒకరు ఉండనట్టుగా శేషాన్ని మాత్రమే మిగులుస్తాను. ఆ శేషము కూడా ఎందుకు మిగులుస్తానో తెలుసా? ఇశ్రాయేలీయులకు బుద్ధి కలగడ. దేవునికి కోపము తెప్పిస్తే ప్రతి జాతి ఎలా నాశనం అయిపోతుందో, దేవునికి కోపము తెప్పించి, దేవునికి ఆగ్రహము తెప్పించి ప్రతి జాతి నాశనం వైపు ఎలా అడుగులు వేస్తుందో ఈ సిరియా పట్టణాన్ని చూస్తే మీరు నేర్చుకోవాలి. పట్టణం ఎలా మారిపోతుందో తెలుసా? పాడిన దెబ్బ. ఒక ఇంటికి కిటికీలు ఉండవు, ఒక ఇంటికి తలుపులు ఉండవు, ఒక ఇంటికి అసలు సగం కట్టిన ఇల్లులా ఉంటుంది, ఇంటిలో మనుషులు ఉండరు. పాడైన దెబ్బ. ఎక్కడో మొలవలసిన అడవిలో ముండ్ల చెట్లు ఇంట్లోనే మొలుస్తూ ఉంటాయి. ఒక దెబ్బ ఎలాగైతే నివాసయోగ్యమైందిగా కాకుండా ఎలా ఉంటుందో వారి పట్టణాలు కూడా ఒక దెబ్బ వలె నేను మార్చాను. ఒక చెత్తనంతా పోగేసి చోట పెడితే దెబ్బ కింద ఎలా అది ఫామ్ అవుతుందో, సిరియా పట్టణాన్ని కూడా వారి శవాలతో ఒక దెబ్బని నేను కట్టబోదు. ఇంకా కిందకి చదివేసరికి ఏమంటున్నాడో చూడగలిగితే, అదే యెషయా గ్రంథము అదే 17వ అధ్యాయము కిందకు మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే ఇంకా చక్కటి మాటలు చెబుతున్నాడు. చూడగలిగితే 8వ వచనాన్ని మనం చూడగలిగితే,
10వ వచనం చదువుకుందామండి. ఎలయనగా నీవు నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి మరచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావళులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసి తిని, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములు పుష్పింపచేసి తిని, గొప్ప గాయములు మిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడిను. ఓహో, బహుజనములు సముద్ర ఆర్భాటము వలె ఆర్భాటించును, జనములు ప్రవాహ జలముల వలె ఘోష వలె ఘోషించును. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమని చెబుతున్నాడంటే, ఆ యొక్క సిరియా దేశాన్ని దేవుడు నాశనం చేయడానికి మెయిన్ కారణం, మెయిన్ రీజన్ ఏంటని మనం ఆలోచించగలిగితే, వారిని నాశనం చేయడం వెనకాలన దేవుని కారణం ఏమిటని మనం ఆలోచించగలిగితే, వారు ఏం చేశారో తెలుసా? వారి రక్షణకర్త అయిన దేవుని, వారి శైలమైన దేవుణ్ణి మర్చిపోయారు. ఒక యుద్ధానికి వెళ్ళేవాడు కత్తెట్టు కనలకుండా యుద్ధానికి వెళ్ళగలడా? ఒక స్కూల్కి వెళ్ళేవాడు బ్యాగ్ పట్టుకోకుండా స్కూల్కి వెళ్ళగలడా? ఒక పెళ్లి కుమార్తె వడ్డానాన్ని మర్చిపోయి పెళ్ళికి వెళ్ళగలదా? కానీ సిరియన్లు ఏం చేస్తున్నారో తెలుసా? వారి జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషించి వారికి జీవనాన్ని ఇస్తున్న దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఎలా ఉందో తెలుసా? అది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అయినా సరే దేవుడు వారి మీద కృప చూపించి ఏం చేస్తున్నాడో తెలుసా? వారు రమ్యమైన విత్తనాలు నాటి దేవుణ్ణి మరిచిపోయి ఒక ద్రాక్ష తోటల వైపు, ఒక దేవదారు వృక్షాల వైపు తిరిగినా సరే దేవుడు వాటికి పుష్పింప చేస్తున్నాడంట, వాటికి ఫలాలను ఇస్తున్నాడంట. అయితే జనాలు ఇంకెంతలా మారిపోయారంటే, దేవుణ్ణి విడిచిపెట్టిన జనాలు దేవుణ్ణి పట్టించుకోలేని స్థితిలోనికి వచ్చేసారు. అది కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడో తెలుసా? సముద్రంలో అలల నుంచి ఘోష ఎలాగైతే నిరంతరం వస్తానే ఉంటుందో ఆ హోరు గాలి, ఈ సిరియా పట్టణంలోంచి కూడా ప్రజల ఆర్తనాదాలు ఎప్పుడూ వినబడుతూనే ఉంటాయి. ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పాడండి ఈ మాటలు. ఈ రోజుకి మన కళ్ళ ముందు నెరవేరటం లేదా? ఈరోజు మిలిటెంట్లు కానీ, ఈరోజు తాలిబాన్ లాంటి సంస్థలు కానీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయంటే ఈ ఇరాక్ సిరియా దేశాల నుంచే అండి. అక్కడ మనుషులు మనకి ఇక్కడ బాంబు పేలితే, ఎక్కడ బాంబు పేలినా ఇక్కడ హాట్ బ్రేకింగ్ న్యూస్. కానీ అక్కడ ఎక్కడ బాంబు పేలినా అదొక సామాన్యమైన విషయం అండి. ఎక్కడ బాంబు ఉందో తెలియదు, ఎక్కడ ఏ కారులో బాంబు ఉందో తెలియదు, ఏ మనిషిలో బాంబు ఉందో తెలియదు. ఎవడో వస్తాడు జనాల మధ్యకి, గట్టిగా అరుస్తాడు, తనను తానే పేల్చుకుంటాడు. ఎందుకు అలా పాడైన దెబ్బ ఆర్తనాదాలతో నిండిపోయిందో తెలుసా? దేవుడు ఒకనాడు చెప్పాడు, ఈ రోజుకి ప్రభుత్వం ఆ దేశాన్ని బాగు చేద్దామని చెప్పి అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిందండి. కానీ అక్కడ బాంబు దాడులు ఆగటం లేదు, యుద్ధం ఆగటం లేదు, నరఘోష ఆగటం లేదు. నరఘోషకు ఎందుకు దేవుడు స్వస్తి పలకటం లేదంటే, ఆ దేశం ఒకనాడు దేవుని ఘోషను పట్టించుకోలేదు. ఆ దేశం ఒక రాజు దేవుని యొక్క మాటలను పట్టించుకోలేదు. ఈరోజు ఆ యొక్క పట్టణము మాటలను పట్టించుకునే స్థితిలో దేవుడు కూడా లేడు. ఒకరోజు ఆ పట్టణం ఏం చేసిందో తెలుసా? దేవునికి వ్యతిరేకముగా తిరిగింది. ఎలా అంటే దేవునికి ఎంతలా వ్యతిరేకంగా వారు మారిపోయారంటే, మనం చూడగలిగితే వారి రక్షణకర్త అయిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. ఒకప్పుడు వారికి అనేకమైన జయాలను, అనేకమైన దోపుడు సొమ్మును దేవుడే వారికి ఇచ్చాడండి. ఇప్పుడు ఆ దేవుడిని పక్కన పెట్టేశారు. దేవుని అవసరం మాకే ఉందిలే, మా వల్లనే మేము యుద్ధాలు గెలుస్తున్నాం, మేము కత్తి బాగా తిప్పడం వల్ల, యుద్ధం బాగా చేయడం వల్ల, మా యుద్ధ తంత్రాల వల్ల మేము యుద్ధం గెలుస్తున్నారనుకున్నారేమో. ఆ యొక్క ఆలోచనలోనే ఉండిపోయారు. దేవుడు తన పని తాను చేయడం మొదలుపెట్టాడు. వారి స్ట్రెంత్ ఏమిటో వారికి అర్థమైపోయింది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు యుద్ధం గెలిచింది మీ చేతుల వల్లనే అయితే ఇది ఇప్పుడు గెలవండి చూద్దాం, ఇప్పుడు గెలవండి చూద్దాం. కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడో తెలుసా? ఈ ఘోష ఇప్పట్లో ఆగదు. ఇంకా ఏమని చెబుతున్నాడే అంటే, మొదటి వచనాల్లోనే మనం చదువుకున్నాము, ఈ యొక్క పట్టణాన్ని నేను నిర్మానుష్యమైన దానిగా చేద్దామని. ఈ హాము యొక్క సంతానంలోనేనండి అనేకమైన జనపదాలు మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే ప్రతి జనపదం ఇలా కనిపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యమైనవి ఇప్పటి వరకు మనం చూస్తాం. మొదటిది బబులోనీయులు, రెండవది ఈ సిరియన్లు. సిరియనీయుల యొక్క పతనానికి గల కారణం ఏమిటంటే, రక్షణకర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి రక్షణకు కారణము తమ డబ్బు అనుకుని, తమ ఆయుధాలు అనుకుని వాటినే నమ్ముకున్నారు, వాటికే విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టబడిన జనము ఈరోజు ప్రపంచంలో విలయతాండవం చేయటం లేదా?
ఆలోచించండి. అందుకే కొత్త నిబంధనకు వెళ్ళేసరికి తిమోతికి రాసిన పత్రికలో ఒక మాటను చెబుతున్నాడు. ఈరోజు నీవు కూడా సిరిని ఎంచుకుంటే నీకు దేవుడు చెబుతున్న మాట ఈరోజు చివరి మాటగా మనం చూద్దాము. చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయాలకు మనం వెళ్ళగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. ఏమని మాట్లాడుతున్నాడంటే అసలు ధనం అంటే ఏమిటంటే ధనము అన్నిటికీ మూలమే భూమి మీద, కానీ అదే ధనము సమస్త కీడులకు మూలం. ఆ ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోతే ఏమవుతుందో తెలుసా? నానా బాధలతో నీ జీవితాన్ని నువ్వే పొడుచుకుంటావు. ఈరోజు దేవుళ్ళో ఒకరోజు గొప్పగా బ్రతికి సేవ చేసి ఈరోజు ఆ ధన వ్యామోహంలో పడిపోయి దేవుని అమ్ముకొని నానా బాధలతో ఆ విశ్వాస జీవితం నుంచి తొలగిపోయిన వారు ఎంతమంది లేరు? ఒకప్పుడు విశ్వాసం ద్వారా తమ సువార్తను ప్రారంభించిన వారు ఈరోజు ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టేసి ధనముతోనో డబ్బుతోనో అధికారంతోనో తమ మినిస్ట్రీని కానీ తాము చేసే ఆ సేవను కానీ నడిపించుకునేవారు ఎంతమంది లేరు? వారినే కదా మనం దొంగ బాబాలని చెప్పి దొంగ పాస్టర్లని చెప్పి పిలుచుకుంటున్నాం. ఎందుకో తెలుసా? వారు ఒకప్పుడు విశ్వాసంతోనే వారి యొక్క మినిస్ట్రీని వారు మొదలుపెట్టారు. కానీ వారు ఏం చేశారో తెలుసా? తర్వాత ఆ యొక్క ధనాన్ని ఎంచుకొని సమస్తమైన కీడులతో వారి జీవితాన్ని నానా విధములైన శ్రమతో వారి జీవితాన్ని వాళ్ళే పొడుచుకున్నారు. సిరియనీయుల యొక్క ప్రారంభం బబులోనీయుల కన్నా బాగుందండి. ఎందుకంటే బబులోనీయులు వారి స్వయం శక్తి వల్ల వారు పైకి వస్తే, సిరియనీయులు దేవుడిచ్చిన అవకాశాలతో పైకి వచ్చిన వారు. కానీ కొన్నాళ్ళకేమైందంటే ఆ దేవుణ్ణే విడిచిపెట్టేశారు, ఆ దేవుణ్ణే పక్కకు తోసేశారు. అలా పక్కకు తోసేసిన తర్వాత ఆ ధనము ఎంత చెడ్డతో వారికి ఉదాహరణతో కూడా దేవుడు చూపించాడు. అయినా సరే సిరిని ఎంచుకున్న సిరియన్లు ఎలా నాశనం అయిపోయారో ఈరోజు మనం విన్నాం. ప్రతి దేశపు దేవోక్తిని మనకు వినబడుతున్నప్పుడు, ప్రతి దేశము యొక్క దేవోక్తిని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు మన పట్టణం కూడా అదే స్థితిగతుల్లో ఉందేమో, ఈరోజు మన పట్టణం కూడా అదే సందర్భాల్లో బ్రతికేస్తుందేమో. ఆలోచించండి. నీ కుటుంబం ఆధారపడవలసింది సిరి మీద కాదు, నీ కుటుంబం ఆధారపడవలసింది సత్యవంతుడైన దేవుని మీద. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. మళ్ళీ వచ్చే వారం ఒక నూతనమైన దేశంలో మళ్ళీ ఈ శుక్రవారం మనం కలుసుకుందాము. అప్పటి వరకు దేవుని కృప నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకునే అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నేను చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సమయంలో, ఈ విశేషమైన సమయంలో మీ మాటలు వినే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని ఘనపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేశపు దేవోక్తి అనే ఒక శీర్షికలో భాగంగా పోయిన వారం భూరాజుల బబులోను కోసం తెలుసుకున్నాం తండ్రి. ఈ వారమేమో సిరిని ఎంచుకున్న సిరియన్ల కోసం తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకుని వదిలేయడం మాత్రమే కాదు తండ్రి, విన్నవి నేను చెప్పినవి చాలా కొద్ది మాటలు తండ్రి. ఆ కొద్ది మాటల ద్వారా నీ యొక్క బైబిల్ని ఇంకా వారు పరిశీలించి అనేకమైన జ్ఞాన సంగతులు వారు తెలుసుకుని వారి కుటుంబాన్ని వారు బాగు చేసుకోగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మా దేశపు దుస్థితిని కూడా మార్చమని కోరుకుంటూ, మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఎప్పటికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.